This is Satish from kphb IT Services. Today we are going to know how to speak English without fear. మనం భయం లేకుండా ఇంగ్లీష్ని ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలో తెలిసినా, ఎలా మాట్లాడాలో తెలిసినా ఈ భయం మనల్ని మాట్లాడకుండా చేస్తుంది. భయం లేకుండా ఇంగ్లీష్ని ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాం. నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ని ప్రిపేర్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని నువ్వు 10 నిమిషాలు ప్రిపేర్ అయితే ఈ భయం కారణంగా నువ్వు కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడలేవు. ఈ భయం వల్ల నీకు హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఈ భయం వల్ల నువ్వేదైతే నేర్చుకున్నావో దాంట్లో సగం మొత్తం మర్చిపోతామంటావు. ఈ భయం వల్ల అందరి ముందు నువ్వు మాట్లాడలేవు. కారణం ఏంటంటే చాలామంది ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడంటూ ఉంటారు. ఎందుకు భయం వేస్తుందంటే ఏదో ఒకటి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి, ఒక సెంటెన్స్ మనం ఎలా ఫ్రేమ్ చేయాలి, ఒక ఇన్ఫర్మేషన్ని ఎలా డెలివర్ చేయాలో చాలామంది తెలియదు. మరి భయం లేకుండా మనం మాట్లాడాలంటే ఫస్ట్ మనం ఏం మాట్లాడాలో మనం తెలుసుకోవాలి, మొదటిది. రెండోది, మనం మాట్లాడుతున్నప్పుడు మన ఫోకసింగ్ అంతా చాలామంది ఏం చేస్తారంటే మాట్లాడుతున్నప్పుడు తను ఏం మాట్లాడుతున్నాడో దాని గురించి ఆలోచించుకుంటా ఎదుటి వారు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, నేను మాట్లాడుతుంది కరెక్టేనా, రైటా, రాంగ్ అని చెప్పి ఒక అనుమానం వైపు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిలో కాన్ఫిడెన్స్ లోపిస్తుంది. ఎప్పుడైతే మనలో ఒక కాన్ఫిడెన్స్ లోపిస్తుందో ఖచ్చితంగా మనకు ఏమవుతుందంటే ఆ భయం అనేది హార్ట్ బీట్ అనేది పెరగడం వల్ల మనం ఏదైతే అనుకున్నామో దానిని పూర్తిగా చెప్పలేకుండా పోతాం. మరి భయం లేకుండా మీరు మాట్లాడుకుంటున్నారా? ఖచ్చితంగా మీరు భయం లేకుండా మాట్లాడడానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. చాలామంది అనుకోవచ్చు ఇంగ్లీష్ మాట్లాడాలంటే కేవలం ఇంగ్లీష్ మీడియం చదువుతూనే మాట్లాడగలుగుతారు అనుకోవచ్చు. కానీ ఇంగ్లీష్ మాట్లాడడానికి నువ్వు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఒకటే. ఇంగ్లీష్ మాట్లాడడానికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ మీద నీకు నమ్మకం. ఆ నమ్మకాన్ని మేము కల్పిస్తాం. మరి నువ్వు భయం లేకుండా మాట్లాడాలంటే, ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాం. అంతవరకు స్టే ట్యూన్. దిస్ ఈజ్ యువర్ సతీష్. థ్యాంక్ యూ.